హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఐ హేట్ ఫ్రెండ్స్, ఐ డోంట్ బిలీవ్ లాయల్టీ ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ వీఆర్ కనెక్టెడ్ లాయల్లీ ఇన్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్. ఈ ఛానల్ పెట్టడానికి కూడా ముఖ్యమైన ఉద్దేశం అదే. నేను ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మనం అందరం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూట్యూబ్ అనే దాంట్లో లాయల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాం సబ్స్క్రిప్షన్ ద్వారా. సో ఈ ఛానల్లో ప్రతి విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నథింగ్ బట్ లైక్ ఎగ్జాంపుల్ సినిమా టాపిక్స్, కరెంట్ టాపిక్స్, వ్లాగ్స్, పోడ్కాస్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్. మీరు ఏదైనా సరే యూ నేమ్ ఇట్, వీ కెన్ డిడ్ ఇట్. ప్రతి విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, ప్రతి విషయాన్ని. లైక్ ఎగ్జాంపుల్ జిమ్ వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాం ఇందులో. గట్ హెల్త్ అంటే ఏంటి త్వరలో తీసుకురాబోతున్నాం. మనకు తెలిసిన స్నేహితుడు ఒకడు 6 times ఛాంపియన్షిప్ కొట్టాడు. అతన్ని ఎలా అయినా సరే కొన్ని రోజుల్లో మన ఛానల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. తీసుకొచ్చి మీ హెల్త్ గురించి, ఇంక్లూడింగ్ మై హెల్త్ గురించి, అసలు గట్ హెల్త్ గురించి, ఇలాగ సమ్ కైండ్ ఆఫ్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. అలాగే కాకుండా సినిమా గురించి కూడా కొన్ని ఫన్నీ వీడియోస్ కానీ, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ, ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అంటే ప్రతి విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ఛానల్ పెట్టకముందు డ్రీమ్ టు నైట్ పిక్చర్స్ అని ఒక బ్యానర్ పెట్టా. దాంట్లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఎక్సెట్రా ఎన్నో చేయాలని ప్లాన్ చేస్తాం. ఒక 10 నుంచి 20 స్టోరీలు రాసాం. ఓన్లీ స్టోరీస్ మాత్రమే. ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి 30 to 40 స్క్రిప్ట్స్ రాసాం. కాకపోతే మీకు తెలియదే ఉంది, ఫ్రెండ్స్ అందరూ మన సక్సెస్ అయితేనే మన పక్కన ఉంటారు. మన సక్సెస్ అయిపోతే ఎవరు మన పక్కన ఉంటారు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఉంది. మన ఇంటి ముందు చెట్టు ఉంటే అది మనకు అడ్డంగా ఉంటే కొట్టేస్తాం. కానీ చెట్టు ఇంట్లో ఉన్న వాళ్ళకి, చెట్టు కింద నిలబడిన వాళ్ళకి కూడా నేనేస్తుంది. కానీ మనిషి స్వార్థంగా ప్రవర్తిస్తాడు. ఇట్స్ రైట్, ఇట్స్ అ క్వైట్ కామన్ థింగ్. రైట్, ఈ రోజుల్లో స్వార్థంగానే ఉండాలి. స్వార్థంగా ఉండడం తప్పేం కాదు, స్వార్థంగా ఉండకపోతే తప్పు. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే. సో ఆ టాపిక్ అంతా పక్కన పెట్టండి. ఈ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు చేసి పెద్ద సాయం. నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇలా సబ్స్క్రిప్షన్ నోట్ అడగను. నా షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సబ్స్క్రిప్షన్ నోట్ ఎప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఒక మోరల్గా ఒక మంచి సపోర్ట్ కావాలి. అందుకే ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అనే ఛానల్ పెట్టి. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. తర్వాత 2 yearsలో, రాబోయే 2 yearsలో ఎడిటింగ్కి ప్రతి ఒక్కరు కూడా మినిట్కి 1000 rupees చెప్పున ఛార్జ్ చేస్తున్నారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎడిటింగ్ లేదా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, పోడ్కాస్ట్ తీసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆ ఎడిటింగ్ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని. అలాంటిది ఎడిటింగ్ని కూడా వీలైనంత వరకు వాల్యూ ఫర్ మనీ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం కొన్ని రోజుల్లో. అలాగే ఇంకొక 2 yearsలో జిమ్ అంటే మీరు చూసి రెగ్యులర్ జిమ్ లాంటిది కాదు. టైం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ అదంతా డిఫరెంట్. అలాగే ఇవన్నీ పెట్టాలి, అట్ ఎ టైం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ నేను సక్సెస్ అవ్వాలి. నేను నెక్స్ట్ వెబ్ సిరీస్ తీయాలన్నా, షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా ఈ యూట్యూబ్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అనే ఛానలే మెయిన్ సోర్స్. ఎందుకంటే నాకు సెకండ్ ఇన్కమ్ ఏం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ ఇన్కమ్. మరి అప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడగాల, లేకపోతే మనకు అందుబాటులో ఉన్న పనులు చేయాల. నేను రెండో దారి ఎంచుకున్నాను. మనకు అందుబాటులో ఉన్న పనులు, మనకు అందుబాటులో ఉన్న విషయాల్ని, చాలా పెద్ద పెద్ద విషయాలను తీసుకొచ్చి ఇంత పొడుగు చెప్పడం కంటే మనకు అందుబాటులో ఉన్న విషయాల్ని, మనకు అందుబాటులో ఉన్న సంఘటనల్ని ఎక్స్ప్లోర్ చేస్తే చాలు కదా. పెద్ద విషయాలు ఏం లేవు మన జీవితంలో, నార్మల్ విషయాలే. కాకపోతే పక్కోడి విషయాలు అవతల వరకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే అది మన జీవితం కాదు కాబట్టి. దట్స్ వై ఐ హ్యావ్ ఇన్ దిస్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. నా జీవితంలో జరిగే సంఘటనలు మీకు చూపిస్తే నేనేదో స్టార్ అవుతానని కాదు, కనీసం వ్యూస్ వస్తాయని. అంతమించే లేదు. ప్రతి ఒక్కరికి ఒక చిన్న టైప్ ఆఫ్ స్వార్థం ఉంటుంది, అదేం తప్పు కాదు. అలాగే ఈ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అనే ఛానల్ గ్రో అవ్వడం మొదలుపెట్టిన తర్వాత మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. ఈ రోజు నుంచి నాకు స్నేహితులు,
ఎవరు లేరు. నాకు స్నేహితులు అంటే పెద్ద ఎవరు లేరు, 4-5 ఉంటారేమో మహా అయితే, మ్యాక్సిమం లెక్క పెట్టేవాళ్ళు. అందుకే నేను చెప్తున్నాను కదా, స్టార్టింగ్లో చెప్పిన నోట్లాగే, వీఆర్ లాయల్లీ కనెక్టెడ్ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. మీరందరూ కూడా ఈ ఛానల్లో కనెక్ట్ అయి ఉన్నారు, ఎలాగా? సబ్స్క్రిప్షన్ ద్వారా. సో ఇక పైనుంచి మీరే నా స్నేహితులు, మీరే నా బంధువులు, మీరే నా సన్నిహితులు, అన్నీ మీరే నాకు. దట్స్ కాల్ మామూలు యూట్యూబ్ మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ అని పిలుస్తుంది, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఫ్యామిలీ లాగే ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను మీతో పంచుకుంటున్నానంటే దాన్ని ఉద్దేశం ఏంటి? నా ప్రతి విషయాన్ని, నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనని ఎక్స్ప్లోర్ చేసి మీతో పంచుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే మనుషుల్ని నమ్మడం కంట చెత్త పని ఇంకోటి ఏం లేదు. ఐ హ్యావ్ సో మచ్ హేట్ ఇన్ మై లైఫ్. అదంతా వేరే టాపిక్. ప్రతి ఒక్కరి జీవితంలో హేట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ నెససరీ థింగ్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అనే ఛానల్లో పోడ్కాస్ట్ కానీ, కరెంట్ టాపిక్స్ కానీ, సినిమా టాపిక్స్ కానీ, సంథింగ్ లైక్ వ్లాగ్స్ కానీ, ఎవ్రీథింగ్ యు నేమ్ ఇట్ వీ కెన్ డిడ్ ఇట్. ఖచ్చితంగా ప్రతి నోట్ వస్తుంది. అయితే ఈ ఛానల్ పెట్టడానికంటే ముందు ఏం చేయాలి అంటే, ఈ వెబ్ సిరీస్ అన్నది చాలా బాగా ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక 10 ఎపిసోడ్స్ చెప్పిన, ఒక 3 వెబ్ సిరీస్ దాని కాస్ట్యూమ్ కానీ, సెటప్ కానీ, ఆ తర్వాత దాని స్క్రిప్ట్ కానీ, ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత సడన్గా ఒకరి తర్వాత ఒకడు నేను రానంటే నేను రానని మానేసిన తర్వాత ఏం చేయాలన్న ఆలోచనతో కొన్ని రోజులు పని చేయలేదు. ఏం చేయాలి, సంథింగ్ మనం ఏదైనా చేయాలి అంటే ఒక 25 to 30 years లోపల మనం ఏం చేసినా సక్సెస్ఫుల్ అవడానికి స్టెప్స్ వేయాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, డోంట్ క్విట్ ఇన్ అన్ ఎర్లీ స్టేజ్, ట్రై అంటిల్ యూ హ్యావ్ అన్ సక్సెస్ఫుల్ లీడ్. అలా ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మీ అందరికీ నచ్చుతుందో లేదో అదంతా పక్కన పెడితే, నాకు పర్సనల్గా నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మహేంద్ర సింగ్ ధోని. అయితే ఒక ఇలాగా ప్రాసెస్లో 1 weekలో ఏం చేయాలని అలాగా ఆలోచిస్తున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని అన్టోల్డ్ స్టోరీ, మీ అందరికీ బాగా తెలుసు ఆ సినిమా. ఆ సినిమా చూసినప్పుడు దెన్ ఐ రియలైజ్ దట్ MS ఈజ్ ఎ ఫ్యాబులస్ ప్లేయర్, ఇన్ నో డౌట్ అబౌట్ ఇట్. అతని జీవితాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అనే ఛానల్ మహేంద్ర సింగ్ ధోనితోనే మొదలు పెడతాం. అతని జీవితాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. హీఈస్ ఎ బెస్ట్ క్రికెటర్, రైట్ థింగ్. కాకపోతే స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు కదా, ఇండియాకి వరల్డ్ కప్ అందించలేదు కదా. స్టార్టింగ్ స్కూల్ తరపున, తర్వాత కాలేజ్ తరపున, తర్వాత స్టేట్ తరపున, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ తరపున, ఆ తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళి కప్ కొట్టి మనందరి మధ్యలో ఇంత సక్సెస్ఫుల్ పర్సన్గా బయటకు వచ్చా. అలాగే ఇప్పుడు నాకు చెయ్యాలని కోరుకుంది నిజమే, నాకు చెయ్యాలి, వెబ్ సిరీస్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అని మంచి కోరుకుంది నిజమే. కాకపోతే దానికి తగ్గట్టుగా మన దగ్గర రీసోర్స్ కూడా ఉండాలి. ఒక కెమెరా ఉండి, లేకపోతే ఒక మైక్ ఉండి, ఒక DOP ఉంటే మాత్రం ఆ పనులు అవ్వవు. ఈ రోజుల్లో మీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం సక్సెస్ఫుల్ పర్సన్ అయితేనే మనతో ఉంటారు. మనం ఒకవేళ అన్సక్సెస్ఫుల్ పర్సన్ అయితే మాత్రం వాళ్ళందరి మధ్యలో మన ఒక్కళ్ళం మాత్రమే ఉంటారు, ఎవ్వరు ఉండరు. పైకి మాత్రం చెప్తారు, నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. అలా చెప్పిన వాళ్ళు మాత్రం ఎప్పుడు మీతో ఉండరు. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎంత కష్టమైనా రండి. చచ్చిపోవడం కంటే పెద్ద కష్టమేం లేదు కదా. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే చచ్చిపోవడం కంటే పెద్ద కష్టం ఏమీ లేదు. చచ్చిపోయేంత వరకు ప్రయత్నించండి. మీ గమ్యం ఎంత పెద్దదైనా కానివ్వండి. ఒక్క చోట నుంచి పని అవ్వకపోతే ఇంకో చోట నుంచి అడుగులు వేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే మనం ఒక గోల్ని రీచ్ అవ్వాలనుకుంటాం, అది చాలా పెద్ద గోల్ అయ్యుండి మనం రీచ్ అవ్వాలనుకున్న దారిలో దాన్ని రీచ్ అవ్వలేకపోతే వేరే వైపు నుంచి దాన్ని ప్రయత్నించాలి, అంతేగాని ఆప్ చేయకూడదు. ఆ ఉద్దేశంతో పెట్టింది ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అనే ఈ ఛానల్. అందుకనే మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను, మీరు నాకు ఇచ్చే బూస్ట్ ఏమైనా ఉందంటే అది సబ్స్క్రిప్షన్ మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటే
నాకు మంచి బూస్ట్ వస్తుంది, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు తీసుకురావాలి, మంచి వీడియోస్ తీసుకురావాలి. ఇందులో ఫన్నీ వీడియోస్ కూడా ఉంటాయి, ముందుగానే చెప్తున్నాను మీకు. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఛానల్ లేకపోతే మోటివేషన్ ఛానల్ మాత్రం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ మన భాషలో మాట్లాడుకోవాలంటే అన్నీ ఉంటాయి, నథింగ్ ఎల్స్. అందుకని థ్యాంక్ యూ. ఈ వీడియోకి ఎంతమంది వస్తారో నాకు తెలియదు. ఈ ఛానల్ మొదలుపెట్టి ఒక 1 year దాకా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయాలని నా గోల్. ఎంతమంది వచ్చినా రాకపోయినా ఈ ఛానల్ని 1 year పాటు సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను. ఆ తర్వాత కూడా రన్ చేస్తాను. ఐ నో ఆబ్వియస్లీ మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తే మీరు పువ్వుల్లో పెట్టి ఆదరిస్తారనే విషయం నాకు తెలుసు. ఎంతోమంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆదరించినట్టుగానే నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు. నేను కూడా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ ఈ యూట్యూబ్ మీదే నా ఫోకస్ అంత ఉంది. మీరు కూడా మీ గోల్స్ ఏమైనా ఉంటే, మీ వల్ల అవ్వకపోతే క్విట్ అవ్వమని చాలామంది చెప్తారు. కానీ క్విట్ అయిన రోజే మీరు ఓడిపోతారు. ఓడిపోవడం అంటే కొత్తగా నథింగ్ బట్ వేరేదేం లేదు. మీరు ఎప్పుడైతే ప్రయత్నించడం ఆపేస్తారో అప్పుడే ఓడిపోయినట్టు. సో డోంట్ క్విట్ ఫ్రమ్ యువర్ డ్రీమ్స్. ఎందుకంటే ఇది మీ జీవితం, చెప్పేవాళ్ళ జీవితమో లేకపోతే ఇంకొకళ్ళ జీవితమో కాదు. మీరు పుట్టారంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యి చచ్చిపోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అవ్వకుండా ఎందుకు ఇదంతా? నేను పబ్జి ఆడతాను, నేను క్రికెట్ ఆడతాను, నేను ఇన్స్టాగ్రామ్ మీకంటే ఎక్కువగా స్క్రోల్ చేస్తాను గంటలు. ఒక్కొక్కసారి నా మూడ్ బాగాలేనప్పుడు లేకపోతే నాకు చిరాకు దొబ్బినప్పుడు ఇంచుమించుగా ఒక హాఫ్ డే మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే గడుపుతాను. కానీ అలా గడిపినప్పుడు నేను ఆ రోజు ఎందుకు బాగోలేదు, ఏం చేయాలి మనం, వాట్ వీ కెన్ డూ, అంటే ఈ జరిగిన సంఘటన నుంచి మనం ఏం చేయాలి, మనం ఎలా బయటికి రావాలి అన్నది ఆలోచించి నా అంతటా నేనే బయటకు వస్తాను. మీరు కూడా నా ఫ్రెండ్స్ కాబట్టి, నా ఫ్యామిలీ కాబట్టి, నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. అది ఏ డెసిషన్ అయినా కానివ్వండి, మీ జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా, ఎంత బాధాకరమైన సంఘటన జరిగినా నా సజెషన్ ఏంటంటే ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. పంచుకోవడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ మీరే లీక్ చేసిన వాళ్ళు అవుతారు. అంతే తప్ప మీకు సాయం చేయడానికో లేకపోతే మీకు సాయం చేసి లేకపోతే మనవాడు బాగుంటాడు అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన వెపన్ ఏదైనా ఉందంటే ట్రస్ట్. నమ్మితే మోసం జరుగుతుంది, నమ్మితే మోసమే జరుగుతుంది, నమ్మితే ఇంకా కొత్తగా ఏం జరగదు. సో లెట్స్ కూల్ ద టాపిక్ అండ్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసినందుకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇకపైన కూడా ఇలాంటి మంచి కంటెంట్లు తీసుకురావడానికే నేను ప్రతిరోజు ప్రయత్నిస్తాను. ప్రతి శుక్రవారం ఈ ఛానల్లో మీరు ఖచ్చితంగా మనందరం కలుసుకుందాం. ఎవ్రీ ఫ్రైడే విత్ న్యూ కంటెంట్. ప్రతి ఫ్రైడే కలుద్దాం ఉన్నాం కదా అని చెప్పేసి ఏదేదో చేయడం కాదు. నా జీవితంలో జరిగే విషయాలు కానీ, నేను ఇప్పుడు కొంచెం మీకు ఫ్యాట్గా కనపడి ఉంటాను, కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ అది పెరిగింది. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేక ఒక 4 to 5 months నుంచి ఫైనాన్షియల్ కొంచెం దెబ్బతిని 4 to 5 months నుంచి జిమ్కి వెళ్ళట్లేదు. అది కూడా ఆ మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. 2023 to 2024, 2024 to 2025 ఏం జరిగింది నా జీవితంలో, ఎందుకు మీకు ఇలా కనపడుతున్నాను. ఎందుకంటే నాకు చాలా ఫిట్గా ఉండమంటే ఇష్టం. మీకు కూడా చాలామందికి ఇష్టమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ నేను కంబ్యాక్ ఇవ్వలేను అనుకోవచ్చేమో, కానీ నేను ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాను. అది మీరు కూడా చూస్తారు, నా మీద నమ్మకం ఉంది. సో మీరందరూ కూడా ఈ ఛానల్కి స్టే ట్యూన్డ్ అయ్యి ఉండండి. మీకు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. Thank you for watching my channel and giving your valuable time to us. Thank you for watching. Shri Ram.